మరి మనమందరం కూడా దేవుని మాటలను చక్కగా వినడానికి మందిరానికి వచ్చాం. ఆ ప్రకారం జీవించడానికి కూడా మనం ఈ లోకానికి వచ్చామని కూడా మనమందరం కూడా తెలుసుకోవాలి. దేవుని పిల్లలారా, ఒక మనిషి ఎక్కడికన్నా వెళ్ళాడంటే ఒక పని నిమిత్తం, ఒక మనిషి ఏదైనా మాట్లాడాడంటే దాని వెనక ఒక పరమార్థం. మరి ఇలా ప్రతి ఒక్క విషయంలో ఉన్నప్పుడు మరి పరలోకం నుంచి మనం అందరం వచ్చామనే సంగతి మనం అందరం వింటున్నాం, తెలుసుకుంటున్నాం. అంటే మనం అందరం కూడా పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాం. ఇదో ఇక్కడ కొద్ది రోజులు ఉంటాం, మరల మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. అంతే కదా. మీరందరూ కూడా ఇళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు, పాఠం వినడానికి వచ్చారు. పాఠం అయిపోగానే మరలా మీ ప్రయాణం మీ ఇంటికి. దేవుని వారలారా, మనం కూడా పరలోకం నుంచి వచ్చాం, తిరిగి పరలోకానికి వెళ్ళిపోవాలి. అయితే పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏమి చేసి వెళ్ళాలి? పరలోకం నుంచి వచ్చిన మనం ఊరికే రాలేదు. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళాం, ఒక పని నిమిత్తం వెళ్తాం. ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఊరికే మాట్లాడాం, ఏదో ఒక విషయాన్ని తీసుకుని మాట్లాడతాం. దేవుని వారలారా, పరలోకం నుంచి కూడా ఈ లోకానికి దేనికి వచ్చామంటే పని నిమిత్తం వచ్చాము. పరలోకం నుంచి ఈ లోకానికి దేనికి వచ్చామంటే పని నిమిత్తం వచ్చాము. ఏం పని? ఏం పని అంటే ఈరోజు ఒక పాఠాన్ని మీకు చెప్పడానికి సిద్ధపడ్డాను. ఆ పాఠం పేరు ఏం పేరంటే, పాప పుణ్యాల ఫలితం జీవితకాలమా అనంతకాలమా? పాప పుణ్యాల ఫలితం జీవితకాలమా అనంతకాలమా? దేవుని వారలారా, ఈ లోకం నుంచి మనం తీసుకోవలసింది పుణ్యాన్ని. పుణ్యం అంటే, పుణ్యం అనగానే మనుషులు చేసే కార్యాలను చూసి మనం పుణ్యకార్యాలు అనుకుంటే పొరపాటు. పుణ్యకార్యాలు అంటే ఏంటి? ఆ పుణ్యకార్యాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా తెలియచేయాలి అంటే అది ఎవరు తెలియజేయాలంటే మనమే చెప్పాలి. అది ఏ విషయమైనా సరే. ఇది చెడు, ఇది మంచి అని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. ఎందుకంటే మంచి చెడుల గురించి దేవుడు ఎవరికి తెలియజేశాడంటే, ఇదో యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వారికి తెలియజేశాడు. అంతే కదా. మరి జీవగ్రంథాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళకి ఇచ్చాడు. ప్రస్తుతానికి ఆయన మాట వినేవాళ్ళు ఎవరంటే క్రైస్తవులు. ఏమండి, యేసుక్రీస్తు వారిని ఒక మతంగా చూపించారు కానీ, ఒక కులానికి సంబంధించిన వాళ్ళుగా చూపించారు కానీ వాస్తవంగా యేసుక్రీస్తు వారు మతం కాదని, ఒక చక్కటి మార్గం అని మనం ఇదివరకే తెలుసుకున్నాం. దేవుని పిల్లలరా, చెడు అంటే ఏంటి? అసలు పాపం అంటే ఏంటి? పుణ్యం అంటే ఏంటి? దేవుని ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పాపం అనగానే మీరందరూ ఏం చెప్తారు చెప్పండి? చర్చికి వచ్చారు, చాలా రోజుల నుంచి నేర్చుకుంటున్నారు. మీరు పాపం అనగానే వెంటనే ఏమండి ఆవిడ తిట్టిందండి, ఆయన కొట్టాడండి, లేకపోతే కొన్ని చెడు అంటే ఈ లోక సంబంధమైన చెడు అంటే వాటి గురించి మాట్లాడతారు. ఏమండి వ్యభిచారము పాపము, లేకపోతే ఇదో మోసం చేయడం పాపం, ఏదో కొన్ని చెప్తూ ఉంటారు కదా. కానీ మీరు ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, ప్రారంభపు జంట ఆదాము అవ్వ, ఏమండి ఆదాము అవ్వ, వీళ్ళు పాపం చేశారు. ఏమండి పాపం చేశారు, కన్ఫర్మా? పాపం చేశారు. ఏం పాపం చేశారు? వ్యభిచారం చేశారా? దొంగతనం చేశారా? మరి
పాపాలు ఇవే అనుకుంటే అప్పుడు పాపాలు ఉన్నాయా? ఆ పాపాలు ఉన్నాయా? ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి. అసలు వ్యభిచారం ఉండిందే? ఎవరున్నారు వ్యభిచారం చేయడానికి? దొంగతనం చేయడానికి వీళ్ళకి ఏం తక్కువ అక్కడ? మరి అలాంటప్పుడు ఏం పాపం చేశారు? ఆజ్ఞ అతిక్రమమే పాపము. మీకు చక్కగా అర్థమైపోయింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే మరి ఆజ్ఞ అంటే ఏంటి? ఏమండి ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ అంటే ఏంటండి? ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని మాటే ఆజ్ఞ. చక్కగా వినాలి మీరందరూ. ఆత్మీయంగా పాఠాలు నేర్చుకుంటున్నాం మనం అందరం. ఆ పాఠాలు నేర్చుకొని ఆ పాఠాలకు తగినట్టు మన జీవితం ఉండాలి, మన బ్రతుకు ఉండాలి. ఇప్పుడు దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నాయన ఆ పండు తినద్దు నాయన అన్నాడు. అంటే ఆజ్ఞ. ఇప్పుడు అలా ఏం చేయాలి? తినకన్నా ఉండాలి. తినకన్నా ఉండాలి. తినకన్నా ఉండడానికి ఏమండి వాళ్ళ మనసు ఊరికే ఏమన్నా ఉంటుందా? తినకన్నా ఉండడానికి వాళ్ళ మనసు ఏమన్నా ఊరికే ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఉండకుండా చేసేవాడు ఒకడున్నాడు. మనము ఈ తప్పు చేయకూడదు, ఈ అబద్ధం ఆడకూడదు, ఇలా ఉండకూడదు అని మనం అనుకుంటాం. అనుకున్నంత మాత్రం ఉండగలవా? ఎందుకు ఉండలేవు? ఎందుకు మన మనసు ప్రేరేపిస్తుంది? మన మనసుతో మనం మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ చేయకూడదని, కానీ మన మనస్సు ఆ పని చేసేంత వరకు నీతో మాట్లాడుతూనే ఉంటుంది. నిజమే కదా? చెప్పండి. ఏమవుతుంది? ఏం రోజు చేస్తావా? ఈ ఒక్కరోజే కదా చేసేది నువ్వు? రోజు మాట్లాడుతున్నావా? ఈరోజు ఒకరోజే కదా. రోజు తింటావా? ఈరోజు ఒకరోజే కదా. నేను అప్పుడప్పుడు ఎవరి దగ్గరికన్నా మీటింగ్ వెళ్ళినప్పుడు, అమ్మ నాకు అన్నం వద్దుమా అన్నాను అనుకో, ఏన్నా రోజు తింటావా? విన్నారా మీరు? ఏన్నా మీరు రోజు తింటారా? ఈ ఒక్కరోజే కదా. మీకు తెలిసింది ఒక్కరోజే, నాకు తెలిసింది మరుసటి రోజు మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్తాను మీటింగ్కి. ఆడవాళ్ళు ఏమంటారు తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏమంటారు తెలుసా? ఏన్నా రోజు తింటున్నావా? మీకు అర్థమవుతుందండి? రోజు తింటున్నావా? ఒక్కరోజే కదా. ఎక్కడికి వెళ్ళినా ఈ ఒక్కరోజు కదా, ఈ ఒక్కరోజు ఏదో కదా. ఏమండి నాకున్న రోజులన్నీ ఏమవుతున్నాయి? ఈ ఒక్కరోజు అని. నాకు ఉండేది 70 ఏళ్ళ ఆయుష్కాలం అనుకోండి. ఏమండి మీ మాటలు విని నేను ఏమైపోతున్నాను? మీ మాట విని ఏమైపోతున్నాను? ములాజుకు పోయి ముందరున్న పళ్ళు రాళ్ళు కొట్టించుకున్నాడంట. అప్పుడు ములాజుకు పోయి ముందరున్న పళ్ళు ఏమైనాయి? ఊడిపోయినాయంట. అట్లాగా నా ఆయుష్కాలం ఏమైపోతుంది? ములాజుకు పోయి ఊడిపోతూ ఉందండి, పళ్ళు ఊడిపోయినట్టు. దేవుని పిల్లలరా, మన మనస్సు మనల్ని ఏం చేస్తుందంటే అమ్మ శైలమ్మ, మన మనస్సు ఏం చేస్తుందంటే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడానికి మన మనస్సు ప్రేరేపిస్తుంది. ఏమండి మిగతా విషయాలను ప్రేరేపించదు మనస్సు, మిగతా విషయాల కోసం ప్రేరేపించదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను అతిక్రమించడానికి ప్రేరేపిస్తుంది. ఎందుకు ప్రేరేపిస్తుంది? అసలు మన మనస్సు మనల్ని ప్రేరేపించడానికి, ఇంతకు మన మనస్సును ప్రేరేపించేది ఎవరు? సాతానండి. మన హృదయాన్ని ప్రేరేపించేది ఎవరు? చాలా సులువుగా సాతాను మన హృదయములను, మన మనస్సులను తన చేతిలోకి తీసేసుకుంటుంది. దేవుని పిల్లరా, మనమందరం కూడా లోకానికి వచ్చింది ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి, ఆయన మాటలను అనుసరించడానికి. ఆయన మాటలే సత్యము, ఆయన మాటలే మనకు సత్యం.
ఆ సత్యానికి సంబంధించిన క్రియలు చేయడానికే దేవుడు మనల్ని ఇక్కడికి పంపించాడు. ఆ క్రియలు ఎప్పుడు చేయాలి? ఏమండి, ఇక్కడ సత్క్రియలు చేయడానికి, ఇక్కడ సత్యానికి సంబంధించిన క్రియలు చేయడానికి దేవుడు ఎప్పుడు ఆలోచించాడు? చూద్దామా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడాలని మనవి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. చదువునైనా, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే దేవుని పిల్లరా, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని, వాటి యందు నడుచుకొనవలెనని. వాటి యందంటే అర్థం, సత్క్రియలు, సత్యానికి సంబంధించిన క్రియలు. సత్యానికి సంబంధించిన క్రియలు అనగా ఏంటి అంటే 1 by 1 మనం తెలుసుకుంటూ వెళుతున్నాం. ఆజ్ఞ అంటే దేవుని మాట. ఆ మాటను అతిక్రమించడమే పాపం. ఆయన మాటల ప్రకారం ఉండకపోవడమే పాపం. దేవుని పిల్లలారా, ఆయన మాటలు అతిక్రమించకుండా ఆటి యందు నడుచుకొనవలెనని ఆయన ఎప్పుడు ఆలోచించాడు మన కోసం? ఈ జగత్తు పునాది వేయబడక మునుపే. అందుకే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ముందుగా అనగానే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చివరి మాట గమనిస్తే, జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూడగలం. అంటే జగత్తు పునాది వేయబడక మునుపే వాటి యందు మనం నడుచుకొనవలెనని. ఎందుకు మనం అందరూ వాటి యందు నడుచుకోవాలనుకున్నాడు? ఎందుకు వాటి యందు నడుచుకోవాలనుకున్నాడంటే, వాటి యందు పాపమే లేదు. బాగా ఆలోచించాలి మీరు. దేవుని మాటల ప్రకారం మనం నడుచుకోవాలనుకున్నాడు. అంటే సత్క్రియలు, సత్యానికి సంబంధించిన క్రియలు. సత్యానికి సంబంధించిన క్రియలు అంటే సత్యం అనగా ఏమిటి? పిలాతు అంటాడు, సత్యం అనగా ఏమిటి అంటే ఆయన రాజు. ఏ రాజు? మనలాంటి రాజు కాదు. ఏమండి? లోక సంబంధమైన రాజు. ఏమండి? 2 రాజులు ఉన్నారండి. ఒకరు శారీరక సంబంధమైన రాజులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన రాజులు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేనికి సంబంధించిన రాజు? ఆత్మ సంబంధమైన రాజు అయిన. అందుకే పిలాతుకు ఈయన గురించి చాలామంది వెళ్ళి ఈయన రాజంట అనగానే పిలాతు, నీవు రాజువా అన్నాడు. అవును, నీవు అన్నట్టు నేను రాజునే. నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అనగానే వెంటనే సత్యం అనగా ఏమిటన్నాడు. రాజుకు సత్యం గురించి తెలియకపోతే దేవుని పిల్లరా, ఇంక ప్రపంచాన్ని, ప్రజలను ఎలా పరిపాలిస్తారు వీళ్ళు? ఈరోజు సమాజం అంతా కూడా సర్వనాశనం అయిపోయిందా లేదా చెప్పండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రపంచంలో ఏ దేశం బాగుందో చెప్పండి నాకు. ప్రపంచంలో ఏ దేశం బాగుందండి ఆత్మీయంగా? అన్నీ చెడిపోయాయి కదా. చెడిపోవడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? రాజు సరిగ్గా లేకపోతే దేశం ఏమవుతుంది? రాజు సరైనడు కాకపోతే దేశం ఏమవుతుందని దేవుడు చెప్పాడు చెప్పండి. రాజు పనికిమాలినోడైతే దేశం కూడా పనికిమాలిన దేశంగా మారిపోతుంది. రాజు మంచోడైతే ఏమండి? దావీదు కాలంలో, ఆయన కాలంలో దేశం ఎలా ఉండింది? దేవుని పిల్లలారా, ఇది మీకు అర్థమైతే రాజు తెలివైనోడుగా ఉండాలి. సొలొమోను గారి కాలంలో యుద్ధాలు లేవండి. ఉన్నాయా యుద్ధాలు సొలొమోను గారి కాలంలో? ఎందుకు? తెలివైన రాజు.
దేవుణ్ణి నమ్ముకున్న రాజు, దేవుని పైన ఆధారపడిన రాజు, దేవుడు పరిపాలన అంటే దేవుడు ఎలా పరిపాలన చేయమంటే అలా చేసిన రాజు. అందుకే దేశం ఏమైంది? చక్కగా ఉంది. పిలాతుకి అర్థం కాలేదు, నీవు రాజువా? ఎస్, నీవన్నట్టు నేను రాజును అన్నాడు. రాజును. దేనికి రాజు? సత్యమునకు రాజు. సత్యం అనగా ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. సత్యం అనగా ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఏమండి? సత్యం అనగా యేసుక్రీస్తు వారు. ఈ సత్యానికి సంబంధించిన సత్క్రియలు అంటే మీరు ఏమర్థం చేసుకోవాలి? సత్యానికి సంబంధించిన క్రియలు. సత్యానికి సంబంధించిన క్రియలు చేయడానికి మనల్ని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు దేవుడు? ఈ లోకానికి, పరలోకం నుండి ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. ఈ లోకానికి తీసుకొని వచ్చి ఈ లోకములో ఇదిగో ఇన్ని సంవత్సరాలు నా పిల్లలు ఉండాలి, ఇన్ని సంవత్సరాలు నా పిల్లలు ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఉండాలని ఆయుష్కాలాన్ని నిర్ణయించాడు? ప్రారంభంలో మీకు ఆయుష్కాలం తెలుసు. సుమారు 1000 సంవత్సరాలు బ్రతికారు. పండు తిన్న తర్వాత మరణం కొని తెచ్చుకున్నారు ఆజ్ఞను మీరి. సుమారు 1000 సంవత్సరాలు బ్రతికారు. ఆ 1000 సంవత్సరాలు కూడా దేవునికి అనుకూలంగా వాళ్ళు బ్రతకలేదు. 1000 సంవత్సరాల ఆయుష్కాలంలో దేవునికి అనుకూలంగా బ్రతకకుండా దేవునికి ఆయాసకరంగా బ్రతికారు. చెప్పండి, మీరు అనుకూలంగా బ్రతికారా, ఆయాసకరంగా బ్రతికారా? 1000 సంవత్సరాలు ఇచ్చినందుకు దేవుడికి ఏమొచ్చింది? ఆయాసం వచ్చింది. ఆయాసం ఎక్కువైతే ఏమొస్తుంది? గుండె నొప్పి వస్తుంది అన్నయ్య. ఆయాసం ఎక్కువ ఇవ్వడం వల్ల హృదయం నొచ్చుకునిందంట. అంటే దేవుడికి గుండె ఉంటుందా, దానికి నొప్పి వస్తాడా అని ఆలోచించొద్దండి. అంటే అప్పుడప్పుడు మిమ్మల్ని చూసి నాకు గుండె నొప్పిగా ఉందిరా అంటారు తల్లిదండ్రులు పిల్లలు. అరే మీ వల్లే నాకు గుండె నొప్పి వచ్చేటట్టు ఉండదురా అంటారు తల్లిదండ్రులు. పిల్లల్ని చూసి ఏమంటారు? మిమ్మల్ని బట్టి నాకు గుండె నొప్పి వచ్చి మిమ్మల్ని బట్టి నేను పోయేటట్టున్నాను అంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ వల్ల ఆయాసము. వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడతారు తల్లిదండ్రులు, కానీ వాళ్ళ వల్ల ఆ ప్రయాసకు తగ్గ ఫలితం ఉండదు. కానీ ఏముంటుంది? ఆయాసం ఉంటుంది. ఎందుకురా బాబు వీళ్ళు నాకు కడుపును పుట్టారు, రే బాబు మీ వల్ల నాకు ఆయాసం ఉంది, కానీ మీ వల్ల నాకు హృదయం నొప్పి ఉంది, కానీ గుండె నొప్పి వస్తుంది, కానీ లాభం లేదురా. అలాగే దేవుడికి కూడా, దేవుని పిల్లరా, 1000 సంవత్సరాలు ఇవ్వడం వల్ల ఏమొచ్చింది? ఆయాసం వచ్చిందండి, అలసట వచ్చిందండి. వద్దు బాబు వీళ్ళకు 1000 సంవత్సరాలు ఇవ్వడం వల్ల ఇల్లు చెడిపోవడంలో ఇంకా ఎక్స్పర్ట్స్ అయిపోతున్నాడని చెప్పి 120 సంవత్సరాల కాలాన్ని ఇచ్చాడు. 120 సంవత్సరాల కాలం ఇచ్చాడు. సరే, ఆ 120 సంవత్సరాలన్నా సరే సరిగ్గా ఉండాలనుకుంటే 120 సంవత్సరాలు కూడా ఇల్లు సరిగ్గా లేరండి. 120 సంవత్సరాల కాలం కూడా సరిగ్గా లేరు. అందుకే మోషే గారి కాలానికి వచ్చేతలికే దేవుడు ఆయుష్ కాలాన్ని 120 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఎంత కుదించాడు? 70 ఏళ్ళకి తీసుకొచ్చేసాడు. అంతే కదా? మోషే గారి కాలానికి వచ్చేతలికే ఆయుష్ కాలాన్ని ఎంతకు తీసుకొచ్చేసాడు? 120 నుంచి 70కి తెచ్చేసాడు. అంటే 120 కూడా భరించలేకపోతున్నాడు ఆయన. 120 కూడా భరించలేకపోతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, భరించలేకపోతున్నాడు అంటే వీళ్ళు చేసే పాపాలను భరించలేకపోతున్నాడు. పాపం అంటే ఏంటో చెప్పాను ఆల్రెడీ. ఆయన చెప్పిన మాటలు అస్సలు వినడం లేదు. వీళ్ళు ఇట్ట బారా బాబు అంటే ఇట్టపోతారు, ఇట్టపోతారా అంటే ఇట్టపోతారు. ఆయన చెప్పినట్టు మాత్రం వెళ్ళడం లేదండి. ఆయన చెప్పినట్టు వెళ్ళడం లేదు. ఇశ్రాయేల్కి 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమంటే 10 ఆజ్ఞలు నెరవేర్చారు వాళ్ళు? వాళ్ళకి ఇచ్చింది ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను మీరు నెరవేరిస్తే మీరు కానాన్లోకి వెళ్ళిపోతారు. మీరు ప్రశాంతంగా కానాన్లోకి వెళ్ళాలంటే మీరు అనుసరించవలసిన ఆజ్ఞలు ఎన్ని? 10. ఏమన్నా అనుసరించారా? 10 అనుసరించి ఏమైపోయారు? నశించిపోతున్నారు. నశించే కదండి. ఎంతమంది వెళ్ళారు? కానాన్లోకి 2 వెళ్ళారు. మిగతా వాళ్ళు ఏమైపోయారు? నశించిపోయారు. దేనికి? అనుసరించలేక. ఏంటిని? ఆజ్ఞలను. ఆయుష్ను కుదించేశాడు. 70 సంవత్సరాలు ఇచ్చాడు. 70 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే 70 సంవత్సరాలు భూమి మీద మనం ఉండాలి.
70 సంవత్సరాలు భూమి మీద మనం ఉండాలి. మనం ఉండాలంటే ఏముండాలి? భూమి ఉండాలి, భూమిలో సమస్త సమూహాలు ఉండాలి, ఆకాశం ఉండాలి, ఆకాశంలో సమస్త సమూహాలు ఉండాలి. భూమి మీద ఏమండి, భూమి ఒకటైనా దాంట్లో ఉన్న ప్రపంచాలు ఎన్నో తెలుసా? ఆకాశం ఒకటైనా దాంట్లో ఉన్న ప్రపంచాలు ఎన్నో తెలుసా? దేవుని పిల్లరా, వృక్ష ప్రపంచము అంటారు, జంతు ప్రపంచము అంటారు. అంటే ఆ విధంగా మాట్లాడుకుంటూ పోతే ఒక్కొక్క ప్రపంచం ఒక్కొక్కటి. ఇవన్నీ ఎందుకు కలిగించాడు దేవుడు? భూమిని కలిగించాడు, భూమిలోని సమస్తమును కలిగించాడు, ఆకాశాన్ని కలిగించాడు, ఆకాశంలో సమస్తాన్ని కలిగించాడు. ఇదంతా కలిగించిన తర్వాత, ఇదంతా కలిగించిన తర్వాత మనిషిని తీసుకొని వచ్చి భూమి మీద పెట్టాడు. అంతేనా? భూమి మీదకి తీసుకొచ్చాడు. భూమి మీదకి తీసుకొచ్చి ఇంత ఆయుష్కాలాన్ని నా పిల్లలకి ఇవ్వాలనుకున్నాడు. ఇంత ఆయుష్కాలాన్ని నా పిల్లలకి ఇవ్వాలనుకున్నాడు. 70 సంవత్సరాలు ఇవ్వాలనుకున్నాడు. ఆ సంగతి కూడా ముందుగానే రాసేసుకున్నాడు తన గ్రంథంలో. మీ అందరూ తెలుసు, కీర్తనల గ్రంథం 139:16 చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎందుకు చూసాయో ఇదివరకే సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా మనం అందరం కూడా నేర్చుకున్నాం. ఆయన కన్నులు మన దిట్టు ఎందుకు చూసేయండి? ఎందుకు చూసేయంటే, దేవుని వర్లరా, ఇదిగో నా పిల్లలు ఎలా ఉండాలి? స్త్రీలుగా ఉండాలనా, పురుషులుగా ఉండాలనా? ఏమండి, తల్లి కాబోతుంది అన్నప్పుడే తెలియదండి స్త్రీనా పురుషుడు అని. పిండం పెరగాలి. ఆ పిండాన్ని చూసి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఎలా ఉండాలి నా పిల్లలు? స్త్రీలుగా ఉండాలా, పురుషులుగా ఉండాలా? ఓకే, వీడు పురుషుడిగా ఉంటే ఇదిగో చెప్పిన మాటలు చేయగలడు. నేను చెప్పిన మాటలు పురుషుడిగా ఉంటే చేయగలడు. ఇదిగో ఈ పిండం స్త్రీగా ఉండాలనా? స్త్రీగానే ఉండాలి. ఎందుకు? నేను చెప్పిన మాటలు స్త్రీగా ఉంటే చేయగలదు అని చెప్పి పిండాన్ని పురుషునిగా స్త్రీగా చేశాడు. ఏమండి, పిండాన్ని పురుషులుగా స్త్రీలుగా చేశాడు. ఆ మనిషి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? ఇదో ఈ సమాజంలో నా మాటలు చెప్పడానికి వెళ్తున్నాడు కదా, ఆజ్ఞలు గైకొనడానికి వెళ్తున్నాడు కదా, వెళ్ళడానికి ఎలాంటి కాళ్ళు, ఎలాంటి చేతులు, ఎలాంటి ముఖం, ఎలాంటి బాడీ నేను తయారు చేయాలని చెప్పి దేవుడు అవయవ నిర్మాణాన్ని జరిగిస్తున్నాడు. ఎక్కడ? తల్లి గర్భంలో. నేను పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునుపే. ఇంకా దినాలంటూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. తల్లి గర్భంలో ఇదో నేను పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునుపే అంటున్నాడంటే ఇంకా స్టార్ట్ కాలేదు. 70 సంవత్సరాల ఆయుష్ కాలంలోని అంకెలు అంటే రోజులు అంకెలు ఇంకా స్టార్ట్ కాలేదు. ఒకటైనా కాకమునుపే కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఏమండి, ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇదిగో నీ గ్రంథములో నా దినములు లిఖితములాయను. దినములు లిఖితములైనాయంట. దినములు లిఖితములైనాయంట. దినములు లిఖితములైనాయంట అంటే ఇన్ని రోజులు ఉండాలి, ఇన్ని దినాలు ఉండాలి, ఇన్ని నెలలు ఉండాలి, ఇన్ని సంవత్సరాలు ఉండాలి. ఈరోజు దినములు అన్నాడు కదా, దినములు లిఖితములాయను. ఈ దినాల్లో లిఖితములు అంటే దినాలు ఇచ్చి ఆ దినాల్లో ఏం చేయాలనుకున్నాడు దేవుడు? ఆ దినాలు ఇచ్చి ఏం చేయాలనుకున్నాడు? ఆ దినములలో మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి అనుకున్నాడు. ఏ దినాల్లో? మన కొరకు వ్రాయబడిన దినాలు. నా దినములు నీ గ్రంథములో లిఖితములైన. ఈ దినములలో ఏం చేయాలనుకున్నాడంటే దేవుడు,
నా సత్క్రియలు, నేను సిద్ధపరిచిన, జగత్తు పునాది వేయబడకునుపే సిద్ధపరిచిన సత్క్రియలు నా పిల్లలు చేయాలి, నా పిల్లలు చేయాలి, నా పిల్లలు చేయాలి. దేవుని పిల్లలరా, దేవుడు దినములను సిద్ధపరిచాడు, పని సిద్ధపరిచాడు, మనల్ని ఈ లోకానికి పంపించాడు. మీకు ఒక మాట చెప్తాను చూడండి, బాగా ఆలోచించండి. అంటే ఈ దినంలో ఈ పనిని నిర్ణయించాడు ముందుగానే. ఈ దినం, ఈరోజు ఏం రోజు అండి? మంగళవారం. ఈరోజు మనకు బైబిల్ స్టడీ. ఈరోజు మనం ఈ పని చేయాలని ముందుగానే దేవుడు నిర్ణయించాడు. అంటే పని కూడా నిర్ణయించేశాడా? నిర్ణయించాడు అనడానికి ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమండి, యేసుక్రీస్తు వారు వస్తున్నారు. యేసుక్రీస్తు వారు వస్తున్నారు. చాలామంది ఆయన చూడడానికి, ఆయన మాటలు వినడానికి అప్పుడు తండోపతండాలుగా జనాలు వచ్చేవాళ్ళు. దేవుడి పిల్లలారా, జనాలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. అప్పుడు కొందరైతే ఆయన చూడలేక చెట్లు ఎక్కేవాళ్ళు. అలా ఎక్కిన వాళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పేరేం పేరు? జక్కయ్య. ఎందుకు జక్కయ్య చెట్టు ఎక్కాడంటే, ఆయన పొట్టివాడైన ఆయన కనపడడం లేదు. ఆయన ముందరంతా పొడుగోళ్ళు ఉన్నారు. స్థలం లేదు ముందరికి వెళ్ళడానికి. చాలామందిని అప్పుడప్పుడు వెనక నిలబడుకొని, అయ్యా కొంచెం స్థలం ఏం ముందుకు వెళ్ళాలంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు జక్కయ్య ఏం చేసాడంటే చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన తర్వాత యేసుక్రీస్తు వారు చక్కగా చెట్టు దగ్గరకు వచ్చి ఏమన్నాడండి? ఆలోచించండి. పాఠం నేర్చుకొని మీరందరూ ప్రయోజకులు కావాలని దేవుడి మాటలు మనందరికీ అందిస్తున్నాడు. దేవుని పిల్లలారా, అక్కడికి వచ్చిన యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, జక్కయ్య చెట్టు దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చని. అంతేనా? నీ ఇంట ఉండాలి ఈరోజు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడా లేదా? అంటే నేను ఫాస్ట్గా వెళ్తున్నాను, ఆ వచనం మీ అందరికీ తెలుసు. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి వచనం నుంచి మీరు గమనిస్తే. దేవుని పిల్లలారా, జక్కయ్య నేడు నేను నీ ఇంట. ఇదేంటి? ఆ రోజు ఎక్కడ ఉండాలంట యేసుక్రీస్తు వారు? ఆ రోజు ఎక్కడ ఉండాలండి? జక్కయ్య ఇంట్లో ఉండాలంట. అంటే జక్కయ్య ఇంట్లో ఉండాలని ఎప్పుడు రాసుకున్నాడు దేవుడు యేసుక్రీస్తు వారి గురించి? జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ పలానా రోజు అంటే 70 సంవత్సరాల ఆయుష్కాలం కదా. యేసుక్రీస్తు వారికి ఎంతగా ఆయుష్కాలం ఉంది? 33.5 ఉంది. 33.5 సంవత్సరాల ఆయుష్కాలంలో ఆయన ఎక్కువగా పనిచేసిన ఆయుష్కాలం ఎంతంటే 3.5 సంవత్సర కాలం. అంతేనా? 3.5 సంవత్సర కాలంలో దేవుని పనులు చేశాడు ఆయన. ఎంతగా చేశాడంటే, ఈ లోకంలో ఉన్న గ్రంథములు అంటే బుక్స్ అనేటివి ఎన్నైతే ఉన్నాయో వాటి నిండా, ఆ బుక్స్ నిండా రాసినా కూడా సరిపోదంట ఆయన చేసిన కార్యక్రమాలు. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరంలో మహానుభావుడు అన్ని కార్యక్రమాలు చేశాడు. దేవుని పిల్లరా, అంటే దేవుడు ముందుగానే జగత్తు పునాది వేయబడకు మునిపే జక్కయ్య ఇంట్లో పలానా రోజు, పలానా సంవత్సరం, పలానా నెల, నువ్వు పలానా చోటు ఉండాలని ఆయన అని రాశాడు. కరెక్ట్గా ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు? ఏమండి, మన గురించి రాసుకోలేదా దేవుడు? మన గురించి రాసుకోలేదా దేవుడు? ఎక్కడ ఉండాలని రాసుకున్నాడు? ఎక్కడ ఉండాలని రాసుకున్నాడు? అదే అండి అంటున్నాడు ఇక్కడ, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. బాగా వినాలండి రేపు పిల్లలు, మీరు బాగా వినాలరా. మీ వయసులోనే మీరు దేవుని పని చేయాలి. యవ్వన కాలములోనే మీరు దేవుని పని చేయాలి. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చేయలేరు. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేయలేరు మీరు. ఇదే ఇటు కూర్చొని ఏదన్నా 4 మాటలు చెప్పుకోవడానికి తప్ప లోకం మీదకి వెళ్ళి దేవుని పనులు చేయడానికి అవకాశం ఉండదు. అందుకే యవన కాలమందు దేవుడు కాడి మాను మోయుట నరునికి మేలు. కానీ ఈరోజు యవనస్తులు వాళ్ళ దినాలు వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళ బ్రతుకు అర్థం కాలేదు, బ్రతుకు పరమార్థము అర్థం కాక యవనస్తులు ఎలా ఉన్నారు తెలుసా? ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారు తెలుసా? దేవుడు సువార్తకు వెళ్ళమంటే వీళ్ళు ఆడికి వెళ్ళిపోతున్నారండి.
దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు. చూడండి, ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు. నాయనా, నువ్వు జక్క ఇంట్లో పలానా రోజు ఉండాలి నాయనా, నీవు జక్క ఇంట్లో పలానా రోజు ఉండాలి నాయనా. సరే నాన్నగారు, నీవు చెప్పినట్టే నేను అలాగే ఉంటానన్నాడు. యేసుక్రీస్తు వారు అలాగే ఉన్నాడండి. ఈరోజు మనమండి ఎక్కడ ఉంటున్నామండి? ఎక్కడ ఉంటున్నాం? సరే, మనల్ని మనం పరిశీలించుకోవాలని మనవి. దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారు పరిశీలించుకున్నాడు. యేసుక్రీస్తు వారు పరిశీలించుకున్నాడు. నేను తండ్రి యొద్ద నుంచి వచ్చినని తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి. అంతే కదా, ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎవరు మనకు శాశ్వతం? ఏది మనకు శాశ్వతం? పరలోకమే కదా, దేవుడే కదా. అందుకే కదా ఒక మహానుభావుడు అన్నాడు, ఏమన్నాడంటే, దేవా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. మాకు తరతరములకు నివాస స్థలము నీవేనైనా. మాకు నివాసం నీవే కదా, మాకు నివాసం నీవే కదా. అంటే అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, మాకు సర్వస్వం ఆయనే అండి, మా ఇళ్ళు అయినే, మా వాకిలు అయినే, మా డబ్బు ఆయనే, మా బంగారు ఆయనే, మా వెండి ఆయనే అండి, ఆయనే అండి మాకంతా. అప్పుడప్పుడు కొంతమంది ఆడపిల్లలు అంటూ ఉంటారు, మా ఆయనే నాకు సర్వస్వం, చచ్చిన తర్వాత ఏమవుతుందో మరి. ఏమండి, నా భూమే నాకు సర్వస్వం, నా ఆస్తే నాకు సర్వస్వం. కానీ ఆ మహానుభావుడు ఏమంటున్నాడు తెలుసా? దేవా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే తండ్రి, నీవే మాకు తరతరాలకు నివాస స్థలము నీవే. దేవుని పిల్లలారా, దేవుడు అంట మనకంతా. అంతే కదండి. భూమి మీద ఎన్ని రోజులు ఉంటామండి? 4 రోజులు ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన ఇంటికి మనం వెళ్ళాలి. తరతరములకు మనకు నివాస స్థలం ఏది? తరతరములకు మనకు నివాస స్థలం ఏది? దేవుడే కదా, ఆయన ఉండే లోకమే కదా. అందుకే యోబు గారితో దేవుడు అన్నాడు, ఏమని? ఏంటి యోబు, నీకు అర్థం కావడం లేదా? ఏంటి అసలు నేను పుట్టకపోయింటే బాగుండు, నేను అసలు కనపడకనే పోయి ఉండేవాడిని, ఏదేదో మాట్లాడుతున్నావు. కొంచెం యోబు గారికి అంటే పిల్లలు 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆస్తులు అంటే పోనీళ్ళండి, సంపాదించుకోవచ్చు, మళ్ళీ ఆస్తులు పోయినా మరలా సంపాదించుకోవచ్చు. కానీ పిల్లలు పోతే సంపాదించుకోగలను చెప్పండి? నా 2 కొడుకులు పోతే నేను మళ్ళీ సంపాదించుకోగలను వాళ్ళని? దేవుని పిల్లరా, యోబు గారికి 10 మంది పిల్లలు పోయారండి. ఇంకా చెప్పేస్తున్నాడు, అసలు నేను తల్లి గర్భంలోకి రాకుంటే బాగుండు, ఆ చీకట్లో ఉండేవాడిని, నేను అలా ఉండేవాడిని, నేను ఇలా ఉండేవాడిని అని మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు యోబుకు ఏమండి సుడిగాలి ద్వారా ప్రత్యక్షమై యోబుతో మాట్లాడుతున్నాడు. మీ అందరికీ తెలుసు, నేను ఇదివరకు చెప్పాను, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. యోబుతో అన్న మాట, అసలు నువ్వేంటి, ఎక్కడున్నావు? అసలు నువ్వు ఎక్కడున్నవాడు? నువ్వు పరలోకంలో ఉన్నటువంటి వాడివి కదా, నా దగ్గర ఉన్నటువంటి వాడివి కదా, ఆల్రెడీ నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు కదా. ఈ భూమిని కలిగించేటప్పుడు, ఈ ఆకాశాలను కలిగించేటప్పుడు, భూమికి పునాదులు వేసేటప్పుడు, ఇదిగో నేను ఈ కార్యక్రమాలన్నీ, సృష్టి కార్యక్రమాలన్నీ జరిగించేటప్పుడు నువ్వు లేవా? నువ్వు ఉన్నావు కదా, నా పక్కలోనే ఉన్నావు కదా. నీవు అప్పటికే పుట్టి ఉంటూ కదా, నీవు బహు వృద్ధుడు కదా. నీకు తెలియదా? నువ్వు అప్పటికే ఉన్నావు కదా, నువ్వు అప్పటికే ఉన్నావు కదా. అప్పటికే యోబు గారు ఉంటే మనం లేమా? బాగా ఆలోచించండి. అప్పటికే యోబు గారు ఉంటే, దేవుని పిల్లలారా, యోబు గారు దేవుని కుమారుడు అయితే, మనం కూడా దేవుని కుమారులమైతే అప్పటికి మనం లేమా? అప్పటికి మనం అందరం పుట్టి ఉంటిమి కదా. మనం అందరం తిరిగి మరలా అక్కడికి చేరుకోవలసిన వాళ్ళం కదా, అక్కడికి చేరుకోవలసిన వాళ్ళం కదా. అక్కడికి ఎలా చేరుకోవాలి? అక్కడికి ఏ విధంగా చేరుకోవాలి? ఏ విధంగా అంటే ఏం పనులు చేసి మనం అక్కడికి వెళ్ళాలి? తిరిగి దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేసి వెళ్ళిపోవాలండి. దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడమే నీవు పుణ్యము చేయడం. సత్క్రియలు చేసిన వాడే పుణ్యాన్ని సంపాదించుకున్నవాడు.
అన్నం పెట్టేవాడు, దుప్పట్లు ఇచ్చేవాడు, సాపలు ఇచ్చేవాడు. వీళ్ళందరూ అలా ఇచ్చి ఏం సంపాదించుకోవాలనుకుంటున్నారు? పుణ్యం సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఇది లోక ధర్మం. అలా పుణ్యాన్ని సంపాదించుకున్న ప్రతి ఒక్కరు పరలోకం పోతారనుకుంటే, దేవుని పిల్లరా, ప్రభుత్వం కూడా ఎన్నో మంచి మంచి పుణ్యకార్యాలు చేస్తూ ఉంది. లోక సంబంధమైన పుణ్యకార్యం, లోక ధర్మం అనేది ఒకటి ఉంది కదా, లోక ధర్మం. ఇప్పుడు ఏమండి, ఇలా చేసే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. వీళ్ళంతా పరలోకం వెళ్తారా? చెప్పాలి మీరు. వీళ్ళంతా పరలోకం వెళ్తారా? వీళ్ళంతా పరలోకం వెళ్ళరండి. వీళ్ళంతా పరలోకం వెళ్ళరండి. మరి ఎందుకు వెళ్ళరు? ఇల్లు కట్టిస్తున్నారు కదా, వాళ్ళకి బట్టలు ఇస్తున్నారు కదా. మొన్న అయితే నాకు ఫ్రీ బియ్యం వచ్చేయండి, 20 కేజీలు ఫ్రీ బియ్యం వచ్చి చాలా బాగున్నాయండి. మేము ప్రస్తుతానికి ఆ బియ్యమే చేసుకుని తింటున్నాం. చక్కగా ఉన్నాయి. ఏమండి, ఊరికే ఇచ్చారండి. ఎవరిచ్చింది? జగన్ గారి ప్రభుత్వం. ఇప్పుడు జగన్ గారు మొదలుకొని స్టోర్ ఇచ్చిన ఆయన ఎంతవరకు స్టోర్లో ఇస్తాడు చూసారా, ఆయన వరకు. ఆయనతో పాటు ఒక ఆయన ఉంటాడు, ఆయన పక్కలో స్టోర్ బియ్యం వేసి ఆయన వరకు. ఏమండి, వీళ్ళంతా పరలోకం వెళ్తారా? వెళ్తారమ్మా? ఎందుకు వెళ్ళరు? వాళ్ళు బియ్యాన్ని పంచుతున్నారు, కందిపప్పు పంచుతున్నారు, ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కదా. మరి ఎందుకు వెళ్ళరంటే, వాళ్ళు చేసే ధర్మం వేరు, దేవుడి ధర్మం అంటూ ఒకటి ఉంది, దేవునికి సంబంధించిన ధర్మం అంటూ ఒకటి ఉంది. ఏమండి, దేవుని ధర్మం వేరు, లోక సంబంధమైన ధర్మం వేరండి. లోక సంబంధమైన ధర్మం వేరు. దేవుని మార్గములు వేరు, మన మార్గములు వేరు. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. ప్రభువా, నీకు భోజనం తీసుకొచ్చామయ్యా, తింటావంటే నాకొద్దు, కడుపు నిండిపోయింది నాకు అన్నాడు. ఎవరన్నా పెట్టేసారేమో అక్కడ, ఈయన తినేసేయడము, అందుకే కడుపు నిండిపోయింది అంటున్నాడు అనుకున్నారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశంతో కడుపు నిండి అన్నాడు? ఒక ఆత్మ రక్షింపబడింది అక్కడ. సమరయ స్త్రీ రక్షింపబడింది. సమరయ స్త్రీ దేవుని మాటలు విని ఏం చేసిందండి? ఆవిడ నమ్ముకోవడమే కాకుండా ప్రభువును, ఆ ఊరంతా ఆయన్ని నమ్మడానికి సువార్తను ప్రకటించింది. ఏ కార్యక్రమాలు అయితే చేయాలని దేవుడు తలంచాడో ఆ కార్యక్రమాలు చేయడానికి ఈయన మాటలు ఆమె హృదయాన్ని రేపాయి. వెంటనే ఆవిడ వెళ్ళిపోయిందండి. వెంటనే వెళ్ళిపోయి ఊరందరికీ సువార్త ప్రకటించే లోపల యేసుక్రీస్తు వారి కడుపు ఏమైపోయింది? నిండిపోయిందండి. నా కడుపు నిండిపోయిందయ్యా అంటే, అన్నంతో అంటే భోజనంతో కడుపు నింపుకోవాలి అనే ఆలోచన మానవులది. దేవుని ఆలోచన దేంతో నింపుకోవాలని? ఆత్మలు రక్షింపబడితే కడుపు నిండిపోతుందండి. చూసే వ్యత్యాసం చూడండి. దేవుని పిల్లరా, కార్యక్రమాలు ఉన్నాయండి, సత్క్రియలు ఉన్నాయండి. సత్యం అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకే ఆ క్రియలు ఎవరూ చేయడం లేదు అంటున్నారు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, మీ అందరికీ తెలిసిన వచనం, ఒకసారి చూడండి. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏ కార్యక్రమాలు చూసుకుంటున్నారు? అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారంట. మరి ఏ కార్యాలు చూడడం లేదు? యేసుక్రీస్తు వారి కార్యాలు చూడడం లేదంట. మాణిక్యమ్మ ప్రార్థన చేస్తా ఏడుచుకుంటా ఉంది, బాధపడతారు. అయ్యా, ఎప్పుడో చేయాలనుకున్నాను ఒక కార్యం, నేను ఇంకా చేయలేకపోతున్నాను, క్షమించేయ అంటుంది. చేయలేకపోవడానికి నీకు కాలమే లేదా? నీకు సమయమే లేదా? నీకు డబ్బులు ఇవ్వలేదా? నీకు సేవకుడిని ఇవ్వలేదా? నీకేమి ఇవ్వలేదు? మాణిక్యమ్మ, నిన్ను బేస్ చేసుకొని నేను అందరిని అడుగుతున్నాను, ఏమి ఇవ్వలేదు? అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నావు లేదా? నీ పిల్లల కార్యక్రమాలు చేసుకుంటున్నావు, నీ మనవరాళ్ళ కార్యక్రమం చేసుకుంటున్నావు, నీ కార్యక్రమాలు చేసుకుంటున్నావు, అన్ని కార్యక్రమాలు ఎక్కడున్న వాళ్ళమైనా మనమందరం చేసుకుంటున్నాం. మరి దేవుని కార్యక్రమం ఎందుకు ఎరగేస్తున్నావు? ఏ కార్యక్రమాన్ని మనం చేయాలి?
అవన్నీ పక్కన పడేసి ముందు ఏ కార్యం చేయాలి? మీకు అర్థమవుతుందా? దేవుడు ఎంత మంచోడు చూడు. ఆ కార్యం చేయకుండా మాణిక్యమ్మ కానీ ఈ లోకాన్ని దాటితే పరిస్థితి ఏంటి? మీకు అర్థమవుతుందా? తన ఊరిలో సువార్త కార్యక్రమాన్ని చేయాలనుకున్నది అమ్మ పాపము. ఇప్పుడు కాదండి చేయాలనుకున్నది, నాకు తెలిసి కొన్ని సంవత్సరాల నుంచి నాకు చెప్తా ఉంది. 2 ఏళ్ళమ్మా, 2 ఏళ్ళ నుంచి చెప్తా ఉంది. నాకు సరిగ్గా తెలియక కొన్ని సంవత్సరాలు అనేసాను. దేవుని పిల్లలారా, దేన్నైనా వాయిదా వేయడానికి సిద్ధపడదాం, పర్వాలేదు. దేవుని పనులు మాత్రం వాయిదా ఇద్దండి. జాన్సన్ అన్న చచ్చిపోతాడని మనం ఎవరన్నా ఊహించావా? మహాజ్ఞాని కదా తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారు, మహాజ్ఞానవంతుడు కదా. ఊహించాడా చచ్చిపోతాడని? ఊహించాడండి? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి అన్నాడు. అది ఎప్పుడు ఎగిరిపోతుందో తెలీదు, ఎప్పుడు ఎగిరిపోతుందో తెలీదు. ఎగిరిపోయే లోపల, ఆవిరి ఎగిరిపోయే లోపల ఏం చేసి వెళ్తుంది తెలుసు? అది అన్నాన్ని ఉడికించి వెళ్తుంది. అన్నాన్ని ఉడికించి వెళుతుంది, అంతే కదా. ఆవిరి వల్ల లోపల అన్నం ఏమవుతుంది? ఉడికిపోతుంది. అప్పుడప్పుడు చాలామంది సిమ్లో పెట్టేస్తారు. లోపల ఆవిరి ఏం చేస్తుందంటే అన్నాన్ని చక్కగా ఉడికిస్తుంది మనం తినడానికి. ఇది దేవుని పిల్లరా, మీకు అర్థమైతే, ఇది మీకు అర్థమైతే మనం కూడా చాలా మందికి ఆహారాన్ని అందించి వెళ్ళాలి, ఒక ఆవిరిలాగా. ఆహారం ఏంటి? వాక్యం. వాక్యం అనే ఆహారాన్ని ఈ సమాజానికి పెట్టాలి. ఆహారం లేక అలమటించిపోతున్నారండి, బక్క చిక్కిపోయిండారండి. ఏ ఆహారం లేక? వాక్యం అనే ఆహారం లేక ప్రతి ఒక్కరూ, అంటే వాక్యం లేక కదా వాళ్ళందరూ పాపులుగా మారిపోయారు. ఆ పాపులను జ్ఞాపకం చేసుకున్నాడండి యేసుక్రీస్తు వారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. జకర్యా పాపే కదా. పొట్టి చెక్క ఎవరండి? నిన్న ఇంట ఉండవలసి వచ్చినది జక్కయ్య. ఏమండి, అక్కడికి వెళ్ళగానే జక్కయ్య ఏమైపోయాడు? పాప ఏమైపోయాడు? పరిశుద్ధుడైపోయాడండి, పరిశుద్ధుడైపోయాడు. మన వల్ల కూడా పరిశుద్ధులు అవ్వాలి, మన వల్ల కూడా పరిశుద్ధులైపోవాలి అవతల వాళ్ళు. అందుకు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులంటే సత్క్రియలు చేసేవాళ్లే పరిశుద్ధులు. సత్క్రియలు చేసేవాళ్లే పరిశుద్ధులు. సత్క్రియలు అంటే సత్యానికి సంబంధించిన క్రియలు, వాక్యాలు. ఆ వాక్యాలు ఏవైతే చెప్పాయో వాటి ప్రకారం నడుచుకుంటే మనం ఎవరుగా మారిపోతాం? పరిశుద్ధులుగా మారిపోతాం. అలా మనం మారుతూ ఇతరులకు ప్రకటించే స్థితిలో ఉండాలి. వాళ్ళని గడ రేపుతూ ఉండాలి. అలా రేపాలని పోయిన ఆదివారం ఒక వాక్యం చెప్పాను, మీకు గుర్తుందో లేదు. పేతురు గారు మాట్లాడుతూ ఏమనంటే, ఇదిగో క్రీస్తు వారు సూచించిన ప్రకారము, 2 పేతురు 1వ అధ్యాయము 13, 14 వచనాలు కలిసి ఉంటాయి. ఏమనుంటుందంటే అక్కడ, ఇదిగో క్రీస్తు నాకు సూచించిన ప్రకారము, ఇదిగో ఈ గుడారమును త్వరగా పెట్టవలసి వచ్చును అని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఇదిగో నేను వెళ్ళిపోయే లోపల, ఈ గుడారాన్ని వదిలేసి వెళ్ళిపోయే లోపల, అందుకే ఆదివారం చెప్పాను ఇది గుడారం అని. ఇదేంటండి? గుడారం. బిల్డింగ్ అని చెప్పలేదు, బిల్డింగ్స్ ఇక్కడ లేవు, బిల్డింగ్స్ అక్కడ ఉన్నాయి. ఇదేంటంట? ధనరాజు గారు చెప్తున్నారు, టెంట్ అంట. ఏమిటంటే ఇది? టెంటు. బయట షామేన్ వేసుకుంటాం కదా, దాన్ని ఒకప్పుడు మన వాళ్ళు ఏమనేవాళ్ళు? టెంటు అనేవాళ్ళు. టెంట్ ఎంతసేపు ఉంటుందండి? బిల్డింగ్ చూడండి, ఎన్ని రోజులైనా ఉంటుంది చెక్కు చెదరకుండా. టెంట్
పొద్దున్న వేసామంటే సాయంత్రానికి అయిపోయండి. ఇప్పుడు చూడండి, మన వీధిలో వాళ్ళు టెంట్ వేసారు లేదా? ఎంతసేపు ఉంటుంది ఆ టెంట్? ఏమండి ఆ పెయింట్ కానీ ఆ టెంట్ కానీ అదంతా ఎన్ని రోజులు ఉంటుందండి? దేవుని పిల్లలు అయితే మీకు అర్థమైతే మన శరీరం కూడా టెంట్ లాంటిది. గుడారం అంటే ఒక టెంట్ అనుకోండి. పోలీసు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు టెంట్, మిలిటరీ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు టెంట్స్. ఏమండి వాళ్ళ పని అయిపోగానే ఈ టెంట్స్ను, ఈ గుడారాలను అంతే తీసేస్తారండి. జస్ట్ కొంచెంసేపు మాత్రం, అది 1 day ఫర్ 2 days అంతే, అంతకుమించి ఎక్కువ ఉండవు. అందుకే దేవుడు ఈ శరీరాన్ని బిల్డింగ్ అనలేదు, ఏమన్నాడు? గుడారం అన్నాడు. ఎందుకంటే మనకు అర్థం అవ్వాలి కదా, గుడారం అంటే త్వరగా తీసేసేది. అది పేతురు గారికి అర్థమైపోయి, నాకు ప్రభువు సూచించిన ప్రకారం యేసుక్రీస్తు వారు సూచించాడు ఏమని? ఈ గుడారమును విడిచిపెట్టాలి, ఈ గుడారమును నేను విడిచిపెట్టాలి. ఆ లోపల నేనేం చేయాలి? ఆ లోపల నేనేం చేయాలంటే నేను రేపాలి. ఏ సంగతులను? యేసుక్రీస్తు వారు నాకు సూచించిన సంగతులను నేను ఇతరులకు చెప్పి వారిని రేపాలి. కింద ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది, ఏమో కనపడితే ఒకసారి చెప్పగలరా? రేపాలి అనే దానికి ఫుట్ నోట్లో ఒకటి ఉంటుంది, పురికొల్పాలి అన్నట్టు ఉంటుంది అనుకుంటాను. రేపమంటున్నాడు. దేవుని పిల్లరా, మనం ఈ సంగతులన్నీ చేయాలి. ఆయన సూచించిన సంగతులన్నీ చెప్పాలి. క్రీస్తు వారి కార్యక్రమాలను చూడాలి. అలా చూడడానికి దేవుడు నిఘా పెట్టాడు. ఇంతకు మనం ఏ కార్యాలు చేస్తున్నాం? ఇంతకు మనం ఏం పనులు చేస్తున్నాం? నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పండుకొనుట, నేను మాట్లాడుట, నేను నడుచుట అన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటండి? చూస్తున్నాడంట, పరిశీలన చేస్తున్నాడంట. ఎక్కడుందన్నమాట? కీర్తన 139:1 నుంచి మీరు గమనిస్తే అన్నీ చూస్తున్నాడు. యెహోవా దేవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఎందుకు పరిశోధన? దేనికి పరిశోధన? ఎందుకు పరిశోధిస్తున్నాడు? దేనికి పరిశోధిస్తున్నాడు? నేను చెప్పిన సత్క్రియల ప్రకారం నడుచుకుంటున్నాడా లేదా? నేను చెప్పిన సత్క్రియల ప్రకారం నడుచుకుంటున్నాడా లేదా? వాటిని అనుసరిస్తున్నాడా లేదా? ఎందుకు పంపించాడు దేవుడు భూమి మీదకి? సత్క్రియలు చేయడానికే కదా మనల్ని పంపించాడు. సత్క్రియలు చేయడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి? పుణ్యం. మనకు వచ్చే లాభం ఏంటి? పుణ్యం. సువార్త ప్రకటిస్తే, ఆయన చెప్పిన మాటల ప్రకారం బ్రతికితే, ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవిస్తే వచ్చేదేంటి? పుణ్యం. చెప్పనివి చేయకపోతే వచ్చేటివి పాపం. పాప పుణ్యాల ఫలితం. ఆయన చెప్పిన వాటి ప్రకారం చేయకుండా ఉండడం పాపం, చేయడం పుణ్యం. చెప్పిన వాటి ప్రకారం చేయడం పుణ్యం. నేను ఈ నెలంతా పనిలో ఉంటాం. మనం ఈ నెలంతా కూడా ఎంత పని అంటే, సంవత్సరంలో చేయవలసిన పనంతా ఈ నెలలో చేయాలనుకుంటూ ఉంటాం. ఫ్లెక్సీలు కట్టాలి, బోర్డుల మీద ఎంతోమందికి మంచి వాక్యాలు మనకు చక్కటి అవకాశం అన్నమాట. క్రిస్మస్ టైంలో ఎన్ని బోర్డులు వేసుకున్నా కొందరు అబ్జెక్షన్ చెప్పరు. ఎందుకు? వాళ్ళ పండగ కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పట్లో జాన్సన్ అన్న పాటలు రిలీజ్ అయ్యాయి పోయిన సంవత్సరం. అప్పుడు నేను చెప్పాను, ఒక వీడియో ఇక్కడ పెట్టాను. జాన్సన్ అన్న రచించిన స్వరకల్పనతో, స్వరం పరిచి రచించిన పాటలతో దేవునికి పండగ చేస్తున్నాడు. మనము సువార్త ద్వారా పండగ చేయాలని చెప్పాను. గుర్తుంది మీ అందరికీ? సువార్త ద్వారా దేవునికి పండగ, ఆయన పాటల ద్వారా పండగ, మనము మాటల ద్వారా పండగ. సత్క్రియలు చేయడం ద్వారా పండగండి. సత్క్రియలు చేయడం ద్వారా పండగండి. ఎవరికి? మనకు పండగే, దేవునికి పండగే. చెప్పిన మాట విని ఆ ప్రకారం నడుచుకుంటే దేవుడికి ఎలా ఉంటుంది? తన పిల్లలు చూసి పండగండి. పండగ లేకపోతే దండగ. ఏమండి? మనకు పండగ అండి. పుణ్యం వస్తుందండి, పుణ్యం వస్తూ ఉంది. దేవుని పిల్లలు పుణ్యం వస్తుంది. ఆయన కూర్చుండుట, లేచుట, ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నాడని చదివాడు అన్నయ్య. మరలా చదవన్నా? దేవా యెహోవా
ధనరాజు గారు 139 మొదటి. నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను, గ్రహించుచున్నావు. మొత్తం అంతా నువ్వు చూస్తున్నావు, దానికి తగ్గ ఫలితము ఇస్తున్నావు. ఇర్మియా గ్రంథం చూడ ఒకసారి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు తండ్రి, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడువు. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడువు. వారి ప్రవర్తనలను బట్టి ప్రవర్తన అనలేదు, ప్రవర్తనలు అంతేనమ్మా, కరెక్ట్ అండి నా మాట. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేనికి కన్నులారా చూస్తున్నాడు? దేనికి కన్నులారా చూస్తున్నాడంటే దేవుని వారలారా ప్రతిఫలం ఇచ్చుటకై. వారి క్రియాఫలములను చూసావా ఎంత చక్కగా ఉంది. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై కన్నులారా చూచుచున్నావు. ఫలితం ఉంటుంది. నువ్వు దేనికి ఉంటున్నావు అసలు? నువ్వు దేనికి మాట్లాడుతున్నావు అసలు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అసలు? నీ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నావు అసలు? మొత్తం లెక్కలండి. నీకు 70,000 వస్తుంది, 70,000 దేనికి ఖర్చు పెడుతున్నావు? నీకు ఆయుష్ ఇచ్చాను కదా, నీకు ఆరోగ్యం ఇచ్చాను కదా. నీకు అనారోగ్యం వస్తే డాక్టర్కి ఎంత ఖర్చు పెడతావు? నీకు అనారోగ్యం వస్తే నువ్వు డాక్టర్కి ఎంత ఖర్చు పెడతావు? నేను ఆరోగ్యాన్ని ఇచ్చాను కదా, నాకెంత ఖర్చు పెట్టాను? అనారోగ్యం రాకుండా కాపాడిన నాకు నువ్వు పెట్టాల్సిన ఖర్చు ఎంత? 70,000 నీకు వస్తే, లేకపోతే 50,000 నీకు వస్తే, లేకపోతే 30,000 నీకు వస్తే, నీకు ఎంత వస్తుందో నాకు తెలీదు. వచ్చిన దాంట్లో నాకెంత? వెళుతున్నావు రోజుకి ఎన్ని అడుగులు? 500 అడుగులా? అయితే నాకెన్ని అడుగులు? మాటలు ఎన్ని మాట్లాడినావు రోజుకు? అయితే నాకెన్ని మాటలు? ఎంత చూసావు? నా కోసం ఎంత చూసావు? నాకు ఇష్టమైనది నీవు ఎంతవరకు చేశావు? సత్క్రియల కోసం నిన్ను పంపించాను. భూమి మీదకి సత్క్రియల కోసం నిన్ను పంపించాను. సత్యమనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి క్రియలు, ఆయనకు సంబంధించిన క్రియలు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే సత్యం. నా క్రియలు చేయడానికి దేవుడు మిమ్మల్ని లోకానికి పంపించాడు. ఆ క్రియలు ఎలాంటివో నన్ను చూసి మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నా క్రియలను మీరు తెలుసుకోవడానికే నేను క్రియలు చేసి చూపించాను. ఆ క్రియలు ఎంతవరకు నువ్వు చేసావు? ఎంతవరకు చేసావు? లెక్కండి. ఎంత ఇచ్చావు? నాకు ఇచ్చావంటే, దేవుడికి ఇచ్చావంటే అర్థం ఏంటి? ఆయన పనుల నిమిత్తం ఎంత? ప్రతి ఒక్క దాని విషయంలో ఆయన రాసుకుంటాడు. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఆ గ్రంథాలు విప్పుతాడండి ఒకరోజు. ఆ గ్రంథములు విప్పుతాడు ఒకరోజు. అంటే చాలామంది ఎప్పుడు అనుకున్నారంటే మనము చచ్చిపోయిన తర్వాత మధ్య ఆకాశంలో ఉంటాము, అప్పుడు విప్పుతాడు అని కొందరు. లేదు 3.5 సంవత్సర కాలం శ్రమల కాలం, 3.5 సంవత్సర కాలం, ఏదో ఇంకొక కాలం అంటారు, మొత్తం 7 సంవత్సరాల కాలం. అంతవరకు మనం మధ్యాకాశంలో ఉంటాం. అటు తర్వాత యేసుక్రీస్తు వారు వస్తాడు. అప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళను, మధ్యాకాశంలో ఉన్న వాళ్ళను ఒకటి చేసి అప్పుడు గ్రంథములు విప్పబడతాయి. అప్పుడు నరకం అంటున్నాడు. అప్పుడు వరకు ఎక్కడ ఉంటావు నువ్వు? అప్పుడు వరకు మధ్యాకాశంలో ఒక బిల్డింగ్ కట్టించి నిన్ను అక్కడ పెడతాడు అనుకుంటున్నావా? అక్కడ ఏసీ ఒకటి పెట్టి నీకు పంచపక్ష పరమాణాలు పెట్టి నిన్ను మేపుతూ ఉంటాడు అనుకుంటున్నావా? మధ్యాకాశం అంటే ఏందో తెలుసా? భూమే
మధ్యాకాశం, పరలోకము, పాతాళానికి మధ్యలో ఏముంది? భూలోకం ఉంది. ఈ విశ్వం భూలోకానికి సంబంధించిందంతా. ఇది మధ్యాకాశం. ఇక్కడ పెట్టండి నిన్ను. ఎందుకు? ఈ ఆకాశంలోనే నేను సత్క్రియలు చేసి సత్యదేవుడైన తండ్రి అయిన దేవుని దగ్గరకు ప్రభు ద్వారా మనం వెళ్ళాలి. ప్రభు ద్వారా వెళ్ళాలి. గ్రంథములు విప్పబడును. గ్రంథం కాదండి, గ్రంథములు విప్పబడును. మీ అందరికీ తెలుసు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, 20వ అధ్యాయంలో ఉంటుంది, 14వ వచనంలో ఉంటుంది. అప్పుడు గ్రంథములు విప్పబడును. ఆ గ్రంథములో ఉన్నవన్నీ కూడా ఏ గ్రంథ ప్రకారం ఉండాలి? జీవ గ్రంథములో ఉన్న దాని ప్రకారం ఉండాలి. అందుకండి రాసాడు, ఊరికే రాయలేదు. మనం ఆయన రాసుకుంటాడు అన్నీ. టోటల్ యేసు రక్తం ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? రూతు, షడ్రక్, రవి ఎక్కడికి వెళ్ళారు? ఏం మాట్లాడాడు? టోటల్ మొత్తం వ్రాత. నేను జీవగ్రంథం తెలుసు. ఎప్పుడు? 70 ఏళ్ళ ఆయుష్ కాలం ఇచ్చాడు కదా. ఒకవేళ 53 సంవత్సరాలకు ఎవరు పోయారు? జాన్సన్ గారు పోయారు. ఓకే, నేను ఇంకొక సంవత్సరానికి వెళ్ళిపోవచ్చు, 2 సంవత్సరాలకు వెళ్ళిపోవచ్చు, మనకు తెలియదు కదా. మొత్తానికి పోవచ్చు. పోయేటప్పటికి నైనా వీడు దగ్గర పెట్టాడు కదా. ఓకే ప్రభా, ఇంకొచ్చేసాడు, దగ్గరికి వచ్చాడు, రేపు మొన్నాడు వచ్చేసాడు. ఓకే, అయితే వాడు గ్రంథం తెరుచు. గ్రంథం తెరువు వాడిది. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు బతికాడా? నైనా 60 సంవత్సరాలు అంటే 20 ఎక్కువ 900 రోజులైనా. 60 సంవత్సరాలు అంటే ఎంత సంవత్సరం? 20 ఎక్కువ 900 రోజులైనా. అందులో బాల్యం ఎంత? 12 సంవత్సరాల. అయితే 4600 లేకపోతే 4500 దినముల తీసేనైనా. ఈ తర్వాత యవన ప్రాయం 40 సంవత్సరాల. ఓకే, అంటే యవన ప్రాయం ఎన్ని సంవత్సరాలు? 48లో 28 సంవత్సరాలు యవన ప్రాయం. ఆయన 28 సంవత్సరాలు చూడు ఏం చేశాడు. నాయన మధ్య వయసులో ఏం చేశాడు చూడు. మొత్తానికి ఏం చేశాడు చూడండి. మొత్తం లెక్కలు తీస్తాడు. లెక్కలు తీసిన తర్వాత ఏమండి తేలిపోతుందండి, లెక్కల్లో తేలిపోతుందండి మనం ఎక్కడికి వెళ్ళాలో అనేది. అంతే కదా. నెలంతా పనిచేసిన తర్వాత లెక్కలేస్తారు. ఎంత ఇవ్వాలో నిర్ణయించి నీకు రావాల్సిన ప్రతిఫలమును నీకు ఇస్తారు. అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, వారి ప్రవర్తన ఫలమును బట్టి, వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకే నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ప్రతిఫలం ఇచ్చుటకే చూస్తున్నావు. దేవుని పిల్లలరా, మీ అందరికీ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రతిఫలం ఉందండి, ప్రతిఫలం ఉందండి. ఆ ఫలం పాఠం పేరండి, పాప పుణ్యాల ఫలితం జీవితకాలమా అనంతకాలం. పాప పుణ్యాలండి. దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండండి. సాతాను రేపుతూ ఉంటాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు ఏమండి ఎదిరించచ్చు. తానే దేవుడునని దేవుని ఆలయంలో కూర్చోండి. అంటే దేవుని ఆలయం ఏదో చెప్పండి, దేవుని ఆలయం ఏదో చెప్పండి. దేహం మనలోకి వచ్చేస్తాడు. చేయవలసిన పనులు చేయకుండా మనల్ని అడ్డుగిచ్చి మనల్ని అందరినీ కూడా మార్గం తప్పిస్తాడు. ఎందుకు? మనం పాపాన్ని సంపాదించుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని పిల్లరా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమందరం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం ఒకరినొకరిని బాగా ప్రేమించుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనం కూడా ప్రేమ అయి ఉండాలి. ప్రేమ అంటే ఏంటి? నిన్ను వాక్యంలో నడిపించడమే ప్రేమ. ఆ వాక్యంలో నడిపించడం కోసం అవసరమైతే ప్రాణం పెట్టేంత గొప్ప పనులు మనం చేయాలి. అప్పుడప్పుడు నాకు కూడా బాధ కలుగుతూ ఉంటుంది కొన్ని విషయాలను బట్టి. అప్పుడు దేవుడు సహించాలని నన్ను అంటాడు. ఎందుకు ప్రభు సహించాలి? అవతలోడు మారాలంటే, అవతల వాళ్ళు చక్కగా బ్రతకాలంటే నువ్వేం చేయాలి? సహించాలైనా భరించాలి. ప్రియులరా, పాఠం ఇంకా చాలా ఉంది. ఈరోజు మంగళవారం కదా, శుక్రవారం మిగతా పాఠాన్ని చెప్తాను. చాలా బాగుంటుంది పాఠం. అంతవరకు మీరందరూ కూడా సత్య సంబంధమైన క్రియలు, సత్క్రియలు చేయటికి వచ్చిన మనం ఆయన క్రియలు చేస్తూ వెళదాం. సరేనా? మీరు
యేసుక్రీస్తు వారి కార్యములు చేయాలన్నాడు. చాలామంది చేయడం లేదు, మీరు చేయండి అన్నాడు. చేద్దాం, సువార్త ప్రకటిద్దాం. మన మాటలు తగ్గించుకున్నాం, సువార్త మాటలు ఎక్కువ చెప్దాం. మన నడకలు పాపపు నడకలు కాకుండా పరిశుద్ధమైన నడకలు నడచడానికి, చాలామందికి వాక్యం చెప్పడానికి, మన ఇంట్లో వాళ్ళకు వాక్యం చెప్పుకోవడానికి, మనం అందరం చక్కగా వాక్యంలో బ్రతకడానికి సిద్ధపడితే దేవుని పిల్లరా పుణ్యం మనకు సిద్ధపరుస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఇంతవరకు మాకు తోడుగా ఉండి మంచి సంగతులు అందించినందుకు కృతజ్ఞతలు. అందుకున్న మేమందరం మిమ్మల్ని పొందుకునేంత గొప్పగా మారాలి తండ్రి. మేము సంపాదించుకోవాల్సింది పుణ్యాన్ని, పాపాన్ని కాదని, తద్వారా వచ్చే ఫలితాలు ఎంత భయంకరంగా ఉంటాయో మీరు తెలియజేస్తున్నారు తండ్రి. తెలుసుకుంటున్న సంఘం మేమందరం మీకోసం ఆలోచించాలి తండ్రి, మీకోసం బ్రతకాలైనా, మీకోసం జీవించాలి తండ్రి. సహాయాన్ని అందించండి, మీ సన్నిధి తోడుగా నడగవచ్చండి. మీ పిల్లలందరినీ కాపాడండి తండ్రి. మమ్మల్ని నిందించే వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళు కూడా నశించిపోకూడదు తండ్రి. నీ వాక్యాన్ని తెలుసుకొని ప్రేమించే పిల్లలుగా ఉండాలి, నీవు అందించే పుణ్యాన్ని సంపాదించుకునే వాళ్ళుగా ఉండాలి. తెలుసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నీ వాక్యాన్ని, వాళ్ళందరికీ మీ చిత్తమైతే నీ వాక్యాన్ని తెలియజెప్పండి తండ్రి. వాళ్ళందరూ బాగుపడడానికి సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. మేమందరం మీ వాక్యాన్ని అనుసరించే పిల్లలుగా ఉండాలి. మేమందరం తండ్రి నీ కుమారుడు ద్వారా మీ దగ్గరకు వచ్చే పిల్లలుగా ఉండాలి. అలా ఉండడానికి మాలో లోటుపాట్లు ఏమన్నా ఉంటే తండ్రి సరిచేసుకోవడానికి మీ అమూల్యమైన వాక్యాన్ని మాకు అందించమని వేడుకుంటున్నాం. ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని అందిస్తూ మేము పాపం చేయకుండా ఉండడానికి తండ్రి మీ వాక్యం ఎల్లప్పుడూ మాకు అందించాలి. మమ్మల్ని కాపాడమని వేడుకుంటూ, మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ, మా హృదయాలను మీ చేతికి అప్పగించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో, అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీ పాదముల చెంత చేరి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.